హలో నమస్తే, నేను అశోక్. కరేడు గత కొంతకాలంగా ఏపీ రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా రైతుల పోరాటాలకు సంబంధించి వింటున్నటువంటి పేరు. ఈ పేరుకు సంబంధించి అక్కడ గ్రామంలో 3 పంటలు పండేటువంటి భూములు కావచ్చు, అక్కడ పచ్చని పొలాలుగా ఉండేటువంటి భూముల్ని లాక్కొని ఒక కంపెనీకి ఇవ్వాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందంటూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి ఎంతోమంది రైతుల కన్నీటి గాథలు, ఎంతోమంది రైతుల ఆవేదనలు, ఎంతోమంది రైతుల అరుపులను కూడా మనం వింటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు రైతులందరూ. అలాగే ప్రభుత్వానికి సంబంధించి ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా, ప్రభుత్వానికి సంబంధించి ఎన్నిసార్లు మాట్లాడినా మా భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము, ఆ కంపెనీకి సంబంధించి ఇంకో ప్రాంతంలోనో లేదంటే పంటలు పండినటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి, వాటికి సంబంధించి అక్కడ ఏర్పాటు చేయండి అని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం మా మాట వినట్లేదంటూ కూడా ఆ రైతులందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఇటీవల పోలీసులు సైతం అక్కడికి వెళ్ళి ఆ రైతులను అందరినీ ఇబ్బంది పెడుతూ, ఆ రైతులందరినీ కొడుతూ, రోడ్ల మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లేటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా రైతులందరూ కూడా మొండి పట్టుదలతో ఈ కంపెనీకి మేము భూములు ఇవ్వమంటూ కూడా చెప్తూ ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ ఇండోసోల్ కంపెనీకి సంబంధించి సోలార్ ప్యానెల్ సంబంధించిన ఒక కంపెనీ అది. ఆ కంపెనీ అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి కూడా గతం నుంచి కూడా దీనికి సంబంధించిన ప్రతిపాదనలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు పెట్టుబడులు పెడతామని చెప్పినప్పటికీ కూడా అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపయోగంగా ఉన్నటువంటి భూమిని కావచ్చు, అలాగే పంటకి అనుకూలంగా లేనటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కేటాయిస్తూ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే 2014 నుంచి 2024 టర్మ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొన్ని భూములను అయితే కేటాయిస్తూ వచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కంపెనీ కావచ్చు, లేదంటే కంపెనీకి సంబంధించిన యాజమాన్యము పచ్చటి పొలాలు ఉన్నటువంటి భూముల్ని కూడా ఆక్రమించాలని చెప్పేసి ఒక పెద్ద కన్ను అయితే వేసినటువంటి పరిస్థితిని కూడా మనకు కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే కరేడు గ్రామానికి సంబంధించి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 5,000 ఎకరాలను తీసుకోవాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. 5,000 ఎకరాలు అంటే అది సామాన్యమైన విషయం కాదు, చాలా పెద్ద ఇష్యూ కూడా. సో అయితే ఆ భూములన్నింటినీ కూడా ఇవ్వడానికి రైతులైతే ముందుకు రావడం లేదు. మేము మా పొట్టకోటి కోసమో లేదంటే పంట పండించుకొని మా కుటుంబాన్ని మేము అక్కడే పోషించుకుంటాము, ఇన్ని సంవత్సరాలుగా మేము అక్కడే ఉండి ఆ పంటలు పండించుకుంటాము, మీరు సడన్గా వచ్చి ఒక కంపెనీ కోసం మా భూములన్నీ ఇచ్చేయండి, మా ఊరిని ఖాళీ చేయండి అని చెప్తే మేము ఎలా ఖాళీ చేస్తామంటూ కూడా ఆ రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో రైతులందరూ చాలాసార్లు ధర్నాలు చేసినా, రైతులందరూ పోరాటాలు చేసినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు, మీడియా పట్టించుకోలేదు, వాళ్ళ కోసం అండగా ఉండేటువంటి రైతు సంఘాలు పట్టించుకోలేదు. ఇలాంటి నేపథ్యంలో వాళ్ళందరూ మాజీ ముఖ్యమంత్రిని, ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు డైరెక్ట్గా తాడేపల్లి నివాసానికి వెళ్ళి ఆయన నివాసంలో కలిసి తమ భూములకు సంబంధించి ప్రభుత్వం లాక్కుంటుంది కాబట్టి మీరు మా కోసం పోరాటం చేయండి అంటూ కూడా వాళ్ళకు వినతి పత్రాన్ని ఇస్తూ వచ్చారు. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతూ వచ్చారు. దాంతోపాటు ఆయన వివరణ ఇస్తూ వచ్చారు. ఈ కంపెనీకి సంబంధించి అంటే గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, మీ భూముల్ని ఎందుకు టార్గెట్ చేస్తుందని చెప్పేసి రైతుల దగ్గర నుంచి ఆయన సమాధానం తెలుసుకున్నారు. ఆయన కూడా ఈ కంపెనీకి సంబంధించి ఏదైతే తెలుసుకుంటూ వచ్చారో దానన్నిటి కూడా వివరణిస్తూ వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా వాళ్ళకి ధైర్యం చెప్తూ ధైర్యంగా నిలుస్తామని చెప్తూ వచ్చారు. అవసరమైతే నేను కరేడు గ్రామానికి వస్తాను, కరేడు గ్రామానికి వచ్చి మీతో పాటు మీ భూములు ఇవ్వకుండా, ప్రభుత్వంలోకి సంబంధించిన భూములు ఇవ్వకుండా అక్కడ ఆ కంపెనీ రాకుండా చూస్తానంటూ కూడా ఆయన చెప్తూ వచ్చారు. నేనే అక్కడికి వచ్చి స్వయానా మీతో పాటు ధర్నాలో పార్టిసిపేట్ చేస్తూ అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి రైతులకి హామీ ఇచ్చినట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో రైతులు పూర్తిగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పండినటువంటి పంటలకు సంబంధించి మద్దతు ధరలు లేకపోయినా, వాటికి సంబంధించి వచ్చినటువంటి పంటని ప్రభుత్వం కొనకపోయినప్పటికీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన రైతుల కోసం ఎలాంటి సహకారాలు రాకపోయినప్పటికీ కూడా వాళ్ళు ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. అది కాకుండా ఇప్పుడు కొత్తగా ఇలాంటి తలనొప్పులని ప్రభుత్వం సృష్టించుకుంటూ వస్తుంది. అటు అమరావతికి సంబంధించి చూసుకుంటే అక్కడ రెండోసారి భూసేకరణ అంటూ కూడా 40,000 ఎకరాలను తీసుకోవటము, ఇప్పుడు కరేడు లాంటి ప్రాంతంలో అక్కడికి వెళ్ళి పచ్చని పంటలు పండేటువంటి భూములను తీసుకోవటము, ఇలాంటి పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నప్పుడు రైతులకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఒక విధంగా ఒక యుద్ధం జరుగుతుందనే చెప్పాలి. సో ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మద్దతు కోరుతూ రైతులందరూ అక్కడికి రావటము, దానికి జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా చెప్పటము, నేను అండగా ఉంటాను, మీకు సపోర్ట్గా ఉంటానని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వచ్చారు. అయితే గత కొంతకాలంగా రైతులు మాత్రము పూర్తిగా పోరాడుతూ వస్తున్నారు ప్రభుత్వానికి సంబంధించి. మద్దతు ధరలు మెయిన్గా వరికి సంబంధించి చూసుకున్నా, మిర్చికి సంబంధించి చూసుకున్నా, పొగాకు సంబంధించి చూసుకున్నా, మామిడికి సంబంధించి చూసుకున్నా, ఏది చూసుకున్నా కూడా ప్రభుత్వానికి సంబంధించి చలనం రావట్లేదు. ఒక ప్రతిపక్ష నేతో లేదంటే ఇంకొక పార్టీయో బయటకు వచ్చి మాట్లాడి, లేదంటే రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి, మిర్చి యార్డుల దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ చేసి, లేదంటే ఇంకో ప్రాంతానికి వెళ్ళి అక్కడ వ్యవసాయ మార్కెట్ కమిటీల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని వాళ్ళు బయటకు వచ్చి ఒక గందరగోళం సృష్టిస్తే తప్పితే
ఎవరు కూడా ప్రభుత్వానికి సంబంధించి బయటకు వచ్చి వ్యవసాయ శాఖ మంత్రో లేదంటే వ్యవసాయ కార్యదర్శో బయటకు వచ్చి ప్రభుత్వానికి సంబంధించి మేము ఇలాంటి చర్యలు చేపడుతున్నాము, మామిడిని ఇంత కొంటూ ఉన్నాము, మిర్చిని ఇంత కొంటూ ఉన్నాము, పొగాకుని ఇంత కొంటూ ఉన్నామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా వాళ్ళకే వాళ్ళు బయటకు వచ్చి అధికారికంగా ప్రకటనలు చేసే పరిస్థితులు రావట్లేదు. ఒక వ్యవసాయానికి సంబంధించిన మంత్రిగా ఉన్నటువంటి ఆయన అచ్చెన్నాయుడు గారు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఇదిగోండి ఈ 6 నెలలకు సంబంధించి ఈ క్రాప్ని ఇంత సేకరించాము, రాష్ట్రానికి సంబంధించి రైతుల ఖాతాల్లో ఇంత డబ్బులు వేసామని చెప్పేసి ఎవరు కూడా చెప్పే పరిస్థితులు లేవు. సో దాది కాకుండా ఎవరన్నా పార్టీకి సంబంధించిన వ్యక్తులు అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించినా, వాళ్ళతో మాట్లాడినా రివర్స్లో వాళ్ళ మీద కేసులు పెట్టి రైతుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పేసి పోలీసులు హెచ్చరించడము, ఇలాంటి పరిణామాలన్నీ కూడా చూస్తూ ఉన్నాము. సో ఇలాంటి పరిణామాలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా రైతులకు సంబంధించి ఒక ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ ప్రభుత్వం కంటిన్యూ అయ్యే పరిస్థితులు ఉండవు. గతంలో కూడా మనం చాలాసార్లు చూస్తూ ఉన్నాము. కొన్ని రైతులకు సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా ఫేస్ చేసినటువంటి ప్రభుత్వాలు అన్నీ కూడా పడిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ వచ్చాము. సో ఇప్పుడు మాత్రము కూటమికి సంబంధించి అధికారంలోకి వచ్చి ఈ ఏడాదిలోనే రైతుల్ని ఇంత ఇబ్బందులు పెడుతున్నారు, రైతులకు సంబంధించిన ఇష్యూస్లో ఇంత నెగిటివిటీ ఉంది చూస్తుంటే ఈ పరిస్థితులన్నీ కూడా ఇదే కంటిన్యూ అయితే మాత్రము చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, అలాగే కూటమి ప్రభుత్వానికి ఇదొక ఇబ్బందికర పరిస్థితిగా మారే అవకాశం ఉంటుంది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతులకు సంబంధించిన ఇష్యూస్ మీద ఎక్కువగా పోరాటం చేస్తూ వస్తున్నారు. ఆయన కూడా రైతులకు సంబంధించిన వ్యవహారాల మీద ఎక్కువగా రియాక్ట్ అవుతూ వస్తున్నారు. ఎందుకంటే ఆయన రైతులు బాగుండాలని చెప్పి చాలాసార్లు మాట్లాడినటువంటి వ్యక్తి కాబట్టి ఈ యొక్క కరేడుకు గ్రామానికి సంబంధించిన ఇష్యూలో కూడా నేను ముందుంటానని చెప్తున్నారు. ఆయన కూడా వచ్చే నెలలోనో లేదంటే ఈ నెలాఖరికో ఒకసారి అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులన్నింటినీ కూడా చూసి వాటిని అధ్యయనం చేసుకున్న తర్వాత రైతులతో కలిసి మళ్ళీ ఒకసారి ప్రభుత్వానికి కూడా నివేదిక పంపిస్తా అని చెప్పేసి కూడా ఆయన కూడా మాట్లాడుతూ వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మంచి పంటలు పండేటువంటి భూముల్ని పరిశ్రమలకు ఇవ్వకుండా ఇంకొక వాడుకలో లేని భూములో లేదంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు అలాంటి వాటికి పరిశ్రమలకు ఇవ్వండి. అలాంటి వాటికి ఆ భూములు ఇచ్చి పరిశ్రమలు ప్రోత్సహించండి. కానీ రైతులు 3 పూట్ల పని చేసుకుంటూ లేదంటే 3 పూట్ల అన్నం పెట్టేటువంటి భూములన్నింటినీ కూడా మీరు కంపెనీలకు ఇచ్చి వాళ్ళని వాటిల్లో జీతాల కింద పెట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రాకూడదని కోరుకుంటున్నాము. మెయిన్గా రైతులకు సంబంధించిన భూముల్ని లాక్కొని ప్రైవేట్ కంపెనీలు పరం చేస్తే మాత్రము ఇలాంటి ఉద్యమాలు రాబోయే రోజుల్లో మరింత పెద్దగా మారతాయి, రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా వస్తాయనేది కూడా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి రైతులందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు.